ఈ కార్యక్రమంలో పెద్దలు పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా సమాజానికి సురపరిచితులు. దశాబ్దాలుగా బీసీలకు మేలు జరగాలని చెప్పి విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వారి వాటా వారికి రావాలని చెప్పి నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి పెద్దలు. ఇలాంటి పెద్దలందరూ కూడా మరి 75 సంవత్సరాలుగా ఈ దేశంలో రాజ్యాంగం అమల్లో ఉన్నప్పటికీ బీసీలు రాజకీయ అంటరానితనాన్ని ఏ విధంగా పొందుతున్నారనేటువంటి దాని మీద వారు సుదీర్ఘంగా వారి అభిప్రాయాలు అందరూ కూడా చెప్తారు. ఇది ఇక్కడితో ఆగిపోయేది కాదు. ఇది మేధో మదనంతో ఆరంభమై దశల వారీగా అన్ని జిల్లాలలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. బీసీలను ముందు సామాజిక సమస్యలను వాటి పరిష్కారానికి జరుగుతున్నటువంటి ఉద్యమాల నుండి రాజ్యాధికారం కైవసం దిశగా ఏ విధంగా కార్యోన్ముఖులను చేయాలనేటువంటి దాని మీద చాలా నిబద్ధతగా పెద్దలందరి యొక్క ఆలోచనలను తీసుకొని ముందుకు పోవాలని చెప్పి మేమంతా కూడా అభిప్రాయానికి రావడం జరిగింది. ముఖ్యంగా సిద్ధాంత భావజాల ప్రచారం. సిద్ధాంతం అనగా సామాజిక సిద్ధాంతం ఉంటుంది, రాజకీయ సిద్ధాంతం ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక సమానత్వాల కోసం పోరాటం చేయడంతో పాటు రాజకీయ సమానత్వం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి 75 కోట్ల ప్రజావళికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 56% జనాభాకు సంబంధించి ఒక సిద్ధాంత భావజాల ప్రచారంతో ముందుకు పోవాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ మేధో మదనంలో అనేకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నాం. పెద్దలు సామాజిక తత్వవేత్త, ఆ విధంగానే తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ తొలి చైర్మన్గా పనిచేసినటువంటి పెద్దలు సిపిఎస్ రాములు గారు, పెద్దలు ఆచార్య మురళీ మనోహర్ గారు, సమ్మయ్య గారు, రామకృష్ణయ్య గారు, గురుతులైనటువంటి ఆచార్య పిఎల్ విశ్వేశ్వరరావు గారు, నరేందర్ గారు, కుమారస్వామి గారు, ఇంకా చాలా మంది, సాయి పటేల్ గారు, పెద్దలందరూ కూడా, నర్మద గారు, కళ్యాణ్ గారు, ఆ విధంగానే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కిరణ్ గారు, నరారి గారు, మా వీరప్పన్ అన్న శ్రీరాములు గారు, ఈ పెద్దలందరూ కూడా వచ్చారు. ఇంకా చాలా మంది కూడా వస్తూ ఉన్నారు. ఆ విధంగానే ప్రముఖ విద్యార్థి అయినటువంటి అంకం గారు, పులిపాటి శ్రీనివాస్ గారు, దారిలో ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా మంది ప్రొఫెసర్స్, సామాజికవేత్తలు, విద్యా సంస్థల అధిపతులు, సామాజిక సమస్యల మీద, రాజకీయ సమస్యల మీద చాలా కాలంగా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వారు మార్గమధ్యంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా పాల్గొంటారు. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, వెనుకబడిన వర్గాలు ఎప్పుడు కూడా రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవడంలో వెనుకబడుతూనే ఉన్నారు. దీనికి కారణాలు ఏమిటనేటువంటి దిశగా ఇవాళ ఈ మేధో వదనంలో సుదీర్ఘంగా చర్చ జరగబోతున్నది. దాని కారణాలు ఏమిటనేటువంటి దిశగా ఆలోచనలు చేసి ఈ సిద్ధాంత భావజాల ప్రచారాన్ని గ్రామ గ్రామానికి ఏ విధంగా తీసుకుపోవాలి, బీసీలను ఏ విధంగా సంఘటితం చేయాలి, కార్యాచరణ ప్రణాళిక ఏమిటి, క్యాలెండర్ ఏమిటి అనేటువంటి దాని మీద చాలా పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. ఆ విధంగానే మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్, రామ్ మనోహర్ లోహియా, పెరియార్ రామసాయి నాయకర్, కబీర్ దాస్, రవిసంత్ గురు ఇత్యాది మహనీయులందరూ కూడా సమానత్వం కోసం జీవితం అంతా కూడా పనిచేశారు. ఆ సమానత్వ సాధన 75 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ అందరికీ అందేటటువంటి పరిస్థితుల్లో లేదు. దీనికి కారణం ఏమిటి? మరి ఇన్ని 75 ఏళ్లుగా పాలన చేస్తున్నటువంటి వాళ్ళు, పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు, మెజారిటీ లేనటువంటి బీసీల యొక్క సమస్యలను పరిష్కరించడంలో, వారి వాటా ప్రకారం వారికి అవకాశాలు ఇవ్వడంలో ఎందుకోసం వైఫల్యం చెందారనేటువంటి దిశ కూడా ఈ యొక్క సభలో మేము పూర్తి స్థాయిలో చర్చించబోతున్నాం. ఇందులో భాగంగా 75 ఏళ్ల రాజ్యాంగ అనంతరం కూడా ఇవాళ మనం ఇంకా మాకు హక్కులు మాకు ఇవ్వబడలేదు, ఆ విధంగానే మాకు న్యాయం జరగలేదు అనేటువంటి విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. కాబట్టి ఇన్నాళ్ళుగా కులాల మధ్య
అంటరానితనం ఉన్నది. కానీ ఈ 75 ఏళ్లుగా రాజకీయ అంటరానితనం ఉన్నది. రాజకీయ అంటరానితనం అనేటువంటి విధంగా ఇవాళ ఈ సమాజంలో ఉన్నటువంటి సామాజిక ఉద్యమకారులైనటువంటి సామాజిక వేత్తలైనటువంటి వాళ్ళ పదాన్ని వాడుతూ ఉన్నారంటే ఈ దేశంలో ఉన్నటువంటి పాలకుల యొక్క వైఫల్యం తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయం మనం చేస్తూ ఉన్నాను. రాజ్యాంగంలో అనేకమైనటువంటి అధికారులు అనేకమైనటువంటి రీతిలో అనేకమైనటువంటి అవకాశాలను, స్వేచ్ఛను, సౌభ్రాతృత్వాన్ని, సమానత్వాన్ని ప్రసాదించినప్పటికీ ఎందుచేత అవి ఇవాళ అమలు కాబడడం లేదు. అందుకోసమే ఇవాళ వెనుకబడిన వర్గాలందరూ కూడా ఏకమై బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర సామాజిక వర్గాలను కూడా కలుపుకొని రాజ్యాధికార సాధన దిశగా పోరాటం చేయాలనేటువంటి ఒక మహాలక్ష్యంతో ఈరోజు ముందుకు పోతున్నామనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, తొలుత 75 ఏళ్ల రాజ్యాంగం మనకు ఎంతో శక్తినిచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఒక శక్తినిచ్చాడు, మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు, మనకు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యాంగం 75 సంవత్సరాలుగా అమల్లో ఉన్నా అమలు చేయాల్సినటువంటి వాళ్ళు మనకు దగ్గర వాళ్ళు కాదు కాబట్టి మనకు అన్యాయం జరుగుతూ ఉంది. అందుకోసమే ఆ రాజ్యాంగంలో ఏం చెప్పబడ్డదో ఆ ప్రవేశిక నుండి ఆ రాజ్యాంగ పీఠికను ముందు మనం చదువుకొని దాని తర్వాత ఈ కార్యక్రమాన్ని ఆరంభిస్తూ ఉన్నటువంటి విషయం మనవి చేస్తూ, పెద్దలు ఆచార్యులు శ్రీ పిఎల్ విశ్వేశ్వరరావు గారు ఆ పీఠికను మన చేత అందరి చేత చదివించాలని చెప్పి కోరుతున్నాను. మీరందరూ నిలబడితే బాగుంటుంది. నేను ఏదైతే చదువుతున్నానో ఇది ఫస్ట్ పేజ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్. పేజ్ 1లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇది ఉంది. నేను అన్న తర్వాత మీరు రిపీట్ చేయండి. We the people of India, having solemnly resolved to constitute India into sovereign, socialist, secular, democratic republic, and to secure all its citizens justice, social, economic, and political, liberty of thought, expression, belief, faith, and worship, equality of status and opportunity, and to promote among them all fraternity, assuring the dignity of individual and unity and integrity of the nation. Hereby we adopt, enact and give ourselves this Constitution of India. Thank you very much. This summarizes Indian Constitution.